హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లైక్ టాక్స్ లక్ష్మి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొంచెం మోడర్న్ హెయిర్ స్టైల్ చూద్దాం. అంటే ఇది ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది, అలాగని బాగా ఏజ్డ్ వాళ్ళకి కాదు. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో నేను ఏదో మూవీలో సమంతగా వేస్తే చూసాను అనమాట. సో నేను ఇవాళ అది ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎంత మాత్రం వస్తుందో చూద్దాం. అండ్ ఆ పిక్ కనుక నాకు దొరికితే నేను అది యాడ్ చేస్తాను. సో మనం దీనికోసం ఏం చేయాలంటే, ఇక్కడ కొంచెం హెయిర్ని ఇలా తీసి పక్కకి వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, సో ఇక్కడ హెయిర్ని తీసి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఫస్ట్. సో దీన్ని నార్మల్గా కొంచెం లూజ్గా మొత్తం అల్లేద్దాం. సో నీట్గా అల్లుకోండి, తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్లో కదా గలీజ్గా అనిపించకుండా ఉంటుంది. సో టోటల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను ఈ వీడియో కట్ చేయకుండానే అప్లోడ్ చేస్తాను, యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చింది అనే దానికి. సో ఇందులో మనం ఎక్కువగా ఏమి యూజ్ చేయం, జస్ట్ 2 పప్పీస్ యూజ్ చేస్తాం అంతే. ఇది మరీ టైట్గా అల్లొద్దు, కొంచెం లైట్గా లూజ్గా అల్లుకోండి. ఇది సన్నగానే తీసుకోండి, ఎందుకంటే మనం ఇది కనిపించాల్సిన అవసరం లేదు. మనం ఇందులో నుంచి హెయిర్ తీస్తాము. సో ఇంతవరకు అల్లేసాను. కావాలంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, లేదంటే అంతవరకు క్లిప్ని అలా పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం హెయిర్ని తీస్తాం ఈ మిడిల్లో. ఓకే, ఇక్కడ నేను కొంచెం హెయిర్ని ఇలా ముందుకి వదిలేస్తున్నాను అనమాట. సో నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంది కాబట్టి అంత సూట్ అవ్వకపోవచ్చు, బట్ బాగుంటుంది. సో దీన్ని ఇందులో నుంచి తీసేస్తున్నాను, దీని లోపల నుంచి ఇలా తీస్తున్నాను. ఓకే, ఇవి ఇలానే తీసినట్లుగా మనకు మంచిగా కనిపించాలి అంటే ఇట్లా లైట్గా లూజ్గా పెట్టేసి, సో ఇవి ఇందులో నుంచి తీస్తాం కదా, సో ఇవి ఇలానే మనకు మంచిగా ఇలా నీట్గా లేయర్ లాగా కనిపించాలి అంటే కొంచెం లూజ్ తీసుకొని మనం పప్పీస్తో పెట్టేసుకోవాలి. ఒక 2 పప్పీస్ అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇందులోకే మనం కలుపుకుంటూ పెట్టుకోవాలి. సో గ్యాప్ లేకుండా ప్రతి ఒక్క మిడిల్ నుంచి తీసుకోండి. దీన్ని కూడా ఇలా లేయర్ కనిపించే విధంగా 2 సైడ్స్ ఇలానే వేసేసుకోవాలి. నేను మొబైల్లో చూసుకుంటూ వేసుకుంటున్నా కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది, అదే అద్దంలో అయితే ఇంత టైం పట్టదు, ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. నేను ఇది చూసానే కానీ నేను ఇంకా మళ్ళీ ఒకసారి కూడా ట్రై చేయలేదు, జస్ట్ మీ ముందే వేసి చూపిద్దాము అసలు ఫస్ట్ టైం చేస్తే కూడా ఎలా వస్తుంది అనే దానికి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సో ఈ లేయర్స్ అన్నీ కూడా మనకు మంచిగా లేయర్గా కనిపించేట్టు కొంచెం లూజ్ తీసుకొని ఒక పప్పి పెట్టేస్తాను. అండ్ దీన్ని కూడా
ఇది వచ్చేసి ఇలా అండ్ సేమ్ ఇటు కూడా అంతే. కావాలంటే వేసుకోండి, ఒక సైడ్ చాలనుకుంటే ఒక సైడ్కి వదిలేసుకోండి. ఇద్దరు చాలు. కెమెరాలో అంత క్లియర్గా పడట్లేదు, బట్ అద్దంలో చూసుకుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ వచ్చి. సో హెయిర్ కర్లర్తో కనుక హెయిర్ కర్లీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ చూడడానికి. ఇయర్ రింగ్స్ మిస్ అయినా పెట్టుకొని వస్తా. సో నాకు ఇందులో ఒకటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు హెయిర్ స్ప్రేలు ఇంకా కండిషనర్లు అవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా సెట్ చేస్తే అలా ఉంటుంది హెయిర్. సో మనం కూడా ఒకసారి ట్రై చేయాలి. ఈసారి హెయిర్ స్ప్రే తీసుకుంటా. సో హెయిర్ స్ప్రే తీసుకొని నేను ట్రై చేసి చూస్తా. ఎందుకంటే నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. నాకు తీసిన హెయిర్ తీసినట్టు అట్లా పడిపోతూ ఉందన్నమాట, ఇట్లా ఇట్లా పఫ్ లాగా ఉండకుండా. సో అందులో పఫ్ లాగా నిలబడింది. బట్ హెయిర్ స్టైల్ వచ్చేసి చూడడానికి అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది. అంటే నాకు అద్దంలో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇందులో చూసుకుంటేనే నాకు ఏవి లేయర్స్ కరెక్ట్ కనిపించినట్లు నాకు అనిపించట్లేదు, కానీ నాకు అద్దంలో చూసుకుంటే మాత్రం చాలా క్యూట్ అనిపించింది హెయిర్ స్టైల్. పార్టీలకు చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పెళ్ళైన వాళ్ళైనా వేసుకోవచ్చు, బట్ ఒక ఏజ్ తర్వాత వేసుకోవడం కష్టం. శారీస్ మీదకి బాగుంటుంది. పూల కిరీటం లాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇదే. సో ఫస్ట్ టైం ట్రై చేసినాయి కదా, కొన్ని మిస్టేక్స్ అయితే అనిపిస్తున్నాయి. ఈసారి ఒకసారి మళ్ళీ వేసుకున్నప్పుడు హెయిర్ స్ప్రే ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ వేసుకుంటే కదా, నేనేం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోను. సో ఇంతే అనమాట ట్రై చేసిన హెయిర్ స్టైల్. నాకైతే ఎంత బాగా నచ్చిందో చెప్పలేకపోతున్నా. కానీ ఇంకొకరి అంటే మనం వేసుకోవడం కొంచెం కష్టమే ఇట్లాంటివి. అది కూడా నేను మొబైల్లో చూస్తా వేసాను కాబట్టి నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. అదే అద్దంలో చూసుకుంటూ నీట్గా వేసుకున్నట్లయితే ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉంటే అలా చేయొచ్చు. బట్ నాకు అంత సీన్ లేదు, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అండ్ మనం ఇంకొకరికి వేస్తే ఇంకా నీట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మాత్రం నేను ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి నేను మిడిల్లో కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే చేశానో అలాగే పెట్టేస్తాను.
ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.